శ్రీ గురుభ్యో నమః. 8వ అధ్యాయం 23వ శ్లోకం. ఓం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. భరతర్షభ, భరతవంశంలో శ్రేష్ఠుడైన ఓ అర్జున. యోగినః, ధ్యాన నిష్ఠులైన యోగిలు. ఎత్ర కాలేతు, ఏ కాలమునందు. ప్రయాత, మరణించి ప్రయాణమైన వారై. అనావృత్తిం, తిరిగి జన్మించని స్థితిని అంటే మోక్షాన్ని. చ, మరియు ఆవృత్తిం ఏవా, తిరిగి జన్మించే స్థితిని యాతి పొందుతారో తం కాలం, ఆ కాలాన్ని గూర్చి అంటే ఆ మార్గాలను గూర్చి వక్ష్యామి, నీకు చెబుతున్నాను. తాత్పర్యం ఏమిటంటే, భరతవంశ శ్రేష్ఠుడైన ఓ అర్జున, యోగులైన వారు ఏ కాలంలో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తే తిరిగి రాని మోక్ష స్థితిని పొందుతారో, అలాగే ఏ కాలంలో శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తారో ఆ కాలాల గురించి, ఆ మార్గాల గురించిన పరమ రహస్యాన్ని నీకు వివరిస్తాను అని పరమాత్మ చెప్తున్నాడనమాట. ఈ శ్లోకంలో పరమాత్మ అర్జునునకు ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెబుతున్నాడు. దేహత్యాగం చేసిన యోగులు 2 రకాల ఫలితాలను పొందుతారు. అనావృత్తి మార్గం అంటే తిరిగి జన్మ లేకుండా మోక్షాన్ని పొందే మార్గం. ఆవృత్తి మార్గం పుణ్యలోకాలను అనుభవించి మళ్ళీ జన్మించే మార్గం. ఇక్కడ కాలం అనే పదాన్ని కేవలం రోజు, నెల, ఉత్తరాయణం, దక్షిణాయనం అనే అర్థంలో మాత్రమే తీసుకోకూడదు. అది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి ఆచార్యులు దీనిని దేవతల ఆధీనంలోని మార్గాలు అని వివరించారు. అంటే భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించిన యోగి మరణించినప్పుడు అతని ఆత్మ ప్రకాశవంతమైన మార్గంలో ప్రయాణించి పరమాత్మను చేరుతుంది. మరికొందరు తమ పుణ్యఫలాల ప్రకారం స్వర్గాది లోకాలకు వెళ్ళి తిరిగి జన్మిస్తారు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప బోధను ఇస్తుంది. కేవలం పుణ్యకర్మలు చేస్తే తాత్కాలిక ఫలితాలు వస్తాయి. భగవంతునిపై అనన్య భక్తి, ఆత్మజ్ఞానం ఉంటే శాశ్వతమైన మోక్షం లభిస్తుంది. మన జీవితం ఎటు వెళ్ళాలో మన ఆలోచనలు, సాధన, భక్తి నిర్ణయిస్తాయి. ఒక విద్యార్థి పరీక్ష కోసం మాత్రమే చదివితే కొంతకాలం వరకే ఫలితం ఉంటుంది. కానీ జ్ఞానాన్ని ప్రేమించి చదివితే జీవితమంతా ప్రయోజనం పొందుతాడు. అలాగే స్వర్గ సుఖాల కోసం చేసిన పుణ్యం తాత్కాలికం. భగవంతుని కోసం చేసిన భక్తి శాశ్వత మోక్షాన్ని ఇస్తుంది. జీవితంలో మన లక్ష్యం కేవలం పుణ్య ఫలాలు కాదు, భగవంతుణ్ణి చేరి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడమే పరమ లక్ష్యం. ఈ శ్లోకం ద్వారా మనిషికి ఒక హెచ్చరిక, ఒక ఆశను కలిగిస్తున్నాడు పరమాత్మ. జీవిత ప్రయాణం ముగిశాక చీకటి మార్గంలోకి వెళ్ళాలా లేక వెలుగు మార్గంలోకి వెళ్ళాలా అనేది మనిషి బ్రతికి ఉన్నప్పుడే చేసుకునే సాధన, సంస్కారాలపైన ఆధారపడి ఉంటుందని ఈ శ్లోకం మనకు నిర్దేశిస్తుంది. మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ముందుగానే టికెట్లు, లగేజీ సర్దుకొని సిద్ధంగా ఉంటాం. మరి జీవితం అనే పెద్ద ప్రయాణం ముగిసే సమయానికి మనం ఎలాంటి పుణ్య సంపాదన చేసుకున్నాం అని ఈ శ్లోకము ప్రశ్నిస్తుంది. మరణం ఎప్పుడైనా రావచ్చు, కానీ ఉన్నప్పుడే మంచి పనులు, భగవత్ చింతన అలవర్చుకుంటే అంతిమ శ్వాస విడిచినప్పుడు మనస్సు పవిత్రమైన కాంతి మార్గం వైపు ప్రయాణిస్తుంది. ఎల్లప్పుడూ సత్యము, ధర్మము, జ్ఞానం వైపు నడవడం. ఒకసారి చెడు అలవాట్లను, అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞాన మార్గంలోకి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. తాత్కాలిక సుఖాల కోసం ఆశపడి మళ్ళీ తప్పులు చేస్తే అదే కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోవడం ఖాయం. యోగులు నిర్దిష్టమైన కాలాన్ని, మార్గాన్ని ఎంచుకోగలరు. ఎందుకంటే వారికి తమ శ్వాసపై, మనస్సుపై నియంత్రణ ఉంటుంది.
ఏ సమయంలో ఏ పని చేయాలో తెలిసిన క్రమశిక్షణ గల మనిషి జీవితంలో పతనం వైపు వెళ్లకుండా, అంటే ఆవృత్తి వైపు వెళ్లకుండా ప్రగతి వైపు, అనావృత్తి వైపు దూసుకుపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనిషికి ఒక హెచ్చరికను, ఒక ఆశను కలిగిస్తున్నాడు. జీవిత ప్రయాణం ముగిశాక చీకటి మార్గంలోకి వెళ్ళాలా లేక వెలుగు మార్గంలోకి వెళ్ళాలా అనేది మనిషి బ్రతికి ఉన్నప్పుడే చేసుకునే సాధన సంస్కారాలపైన ఆధారపడి ఉంటుందని ఈ శ్లోకం అంతరార్థం. హరి ఓం తస్సత్.